పోలవరం అనేది ఆంధ్ర రాష్ట్రానికి ఒక జీవనాడి అనే విషయం చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెప్తారు అధ్యక్ష. 20 సంవత్సరాల క్రితం నుంచి ఈ పోలవరం విషయం మీద ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోయారు అధ్యక్ష. నారా చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెట్టి 2014 నుంచి 2019 లోపు అహర్నిశలు కష్టపడి సోమవారాన్ని పోలవరంగా మార్చుకొని ఒక్క రోజులో 35,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి గిన్నిస్ రికార్డ్ సృష్టించారు అధ్యక్ష. అలా 72% పూర్తి చేశారు అనేది జగమెరిగిన సత్యం అధ్యక్ష. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పోలవరాన్ని గోదాట్లో కలిపేశారు అని లోకం మొత్తం కోడై కూస్తుంది అధ్యక్ష. అందుకని ఈరోజు ఈ ప్రశ్న వేయటం, అది ఎంతవరకు ముంచేశారు అనే విషయం తెలియాలి అధ్యక్ష. అలాగే 2014 నుంచి 2019 వరకు జరిగిన వర్క్స్, అలాగే 2019 నుంచి 2024 వరకు జరిగిన పనితీరు ఒకసారి మంత్రి గారిని వివరించవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా రివర్స్ టెండరింగ్ పేరుతో, కమిషన్ల పేరుతో మరి మంత్రులుగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా అంబటి రాంబాబు గారు పందికొక్కుల్లాగా మింగేశారని చెప్పి మీడియాలో చదివాం అధ్యక్ష. థ్యాంక్ యూ సార్. సారీ సార్, మీరు అన్పార్లమెంటరీ దాని గురించి ఏమన్నా విజిలెన్స్ కమిషన్ ఏమైనా వేస్తారా, కమిషనర్ ఏమైనా వేస్తారా అని చెప్పి అడుగుతున్నాను సార్. థ్యాంక్ యూ మంత్రి.